నేను చెప్పే మెథడ్లో బ్లౌజ్ని కటింగ్ చేశారంటే ఒకేసారి 10 బ్లౌజ్ని ఇంకా మన కస్టమర్ ఎన్ని బ్లౌజ్ ఇచ్చింటే అన్ని బ్లౌజ్ కూడా ఒకేసారి అయితే కటింగ్ చేయొచ్చు అండి. జాలు జారుతున్నాయన్న తర్వాత బ్యాక్ పార్ట్లో మనకి నెక్ అనేది ఎత్తినట్టు వస్తుంది, సైడ్ అనేది కిందికి వెళ్తుంది. తర్వాత షోల్డర్స్ జారుతున్నాయి అన్న కూడా ఇంకా చెస్ట్ దగ్గర పట్టినట్టు వస్తుంది అన్న వాళ్ళకి, అంటే కస్టమర్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రైజ్ చేసినప్పుడు మనకి చెప్పినప్పుడు మనం ఎలాంటి టిప్స్ని పాటించి వాటన్నిటిని రెక్టిఫై చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మనము లైనింగ్ని ఏ విధంగా పరుచుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా నేను 2 లైనింగ్లు పర్చేసుకున్నానండి. ఈ 2 కూడా ఒకే కస్టమర్వే. సో దీన్ని 2 కూడా ఈ విధంగా పర్చేసుకోవాలి. ఈ విధంగా పర్చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము బ్యాక్ సైడ్లో 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాను. ఈ 1 ఇంచ్ ఎందుకంటే కింద నడుం పట్టి అనేది ఎక్స్ట్రాగా నేను అటాచ్ చేయకోకుండా అతికించుకోకుండా ఈ క్లాత్ని మరిచి అయితే కుట్టేస్తానండి. తర్వాత దీని నడుము సైజు తీసుకున్న తర్వాత 4వ భాగం తీసుకుని అందులో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. ఈ 1 ఇంచ్ ఎందుకంటే మనం వెనకల టక్స్లు వేస్తాం కదండి, చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. వెనకల టక్స్లు అనేది ఒక 1/4 ఇంచ్ అనేది వేస్తారు. ఇంకొందరు ఏం చేస్తారంటే ఎక్కువ వేసేస్తారు, 3/4 ఇంచ్ అలాగ అస్సలు వేయకండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది వేయండి. దానివల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్ ఇలాగా తీసుకున్న తర్వాత మరి బ్లౌజ్ యొక్క హైట్ని తీసుకునేటప్పుడు మనము బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలాగ పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క హైట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్తో పాటు ఫ్రంట్ పార్ట్ను కూడా హెల్ప్ తీసుకొని ఈ విధంగా అయితే మనము మార్కింగ్ చేయాలి. దీనివల్ల మనకి బ్యాక్ పార్ట్ యొక్క హైట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దానితో పాటు ఖర్చు కూడా తీసుకున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఇక్కడ 5.5 అయితే పెట్టానండి. ఫుల్ షోల్డర్ అనేది 5.5లో 2.2 ఇంచెస్ అంటే 2.5 అనేది నెక్కు పెట్టాను. ఇంకా 3 మీద 3 లైన్లు అయితే షోల్డర్కి అయితే పెట్టానండి. తర్వాత చూడండి, ఇక్కడ ఈ విధంగా పెట్టిన తర్వాత చంక డౌన్ అనేది కరెక్ట్గా 6 ఇంచెస్ పెట్టానండి. అది కూడా ఖర్చుతో పాటు 6 ఇంచెస్ అయితే పెట్టాను. ఈ 6 ఇంచెస్ అనేది అందరికీ సరిపోతుంది అంటే అదేం కాదండి. చూడండి, ఈ విధంగా 6 ఇంచెస్ అనేది పెట్టా కదా. తర్వాత దీనికి ఇక్కడ నుంచి నేను లోతు అనేది 1.5 అయితే తీసుకుంటున్నానండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది ఇలాగా స్ట్రైట్గా ఇలాగ కలిపేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ పాయింట్ కాదు, ఫిట్టింగ్ పాయింట్లోకి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒకసారి ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. అది బ్లౌజ్ని తీసేసుకొని ఎంత వచ్చింది ఇలాగ బ్యాక్ పార్ట్లో నుంచి స్టార్టింగ్ పాయింట్ అంటే షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసాం కదండి, అక్కడ నుంచి ఈ విధంగా అది బ్లౌజ్లో చంక డౌన్ అదే ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో చూసుకొని అంతనే కరెక్ట్గా ఖర్చుతో సహా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఇలాగా ఇక్కడ కూడా సేమ్ రావాలి. ఇలాగ వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. కానీ నాకు ఇక్కడ ఇంకా తక్కువ అంటే ఎక్కువ వచ్చింది. రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం కొద్దిగా పైకైతే వేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ అనేది నేను పైకి వేసుకొని ఇక్కడ 1.5 అనేది లోతు తీసుకుంటున్నాను. తర్వాత దీన్ని మార్కింగ్ చేస్తాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇంకొకసారి మనము మెజర్ చేయాలి. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చింది. ఇలాగా ఎక్కువ వస్తే తక్కువ అంటే ఎక్కువ వస్తే పైకి ఎత్తాలి, లేకుంటే తక్కువ వస్తే కిందికి దింపాలి. ఇలాగా చేయడం వల్ల మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు కొద్దిగా కదా డిఫరెన్స్ ఏముందిలే అని వేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది రాదు. దానివల్ల మనకి ముడతలు అనేటివి వస్తాయి. అంటే స్టిచ్చింగ్ చేసి కంప్లీట్గా బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్లౌజ్ దగ్గర అంటే చంక కింద ముడతలు అనేటివి వస్తాయండి. అలా రాకుండా ఉండాలంటే కరెక్ట్గా మీరు ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత నెక్ వెనకాల ఈ విధంగా అయితే తీసుకోవాలండి. ఇక్కడ తీసుకున్న తర్వాత సైడ్ జాయింట్లని 2 కూడా కరెక్ట్గా పట్టేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. అక్కడ కరెక్ట్ హైట్ అనేది నెక్ హైట్ అనేది దొరుకుతుంది. ఇలాగా మనము కింద మార్కింగ్ చేసే కదండి, ఇక్కడ నుంచి ఇలాగ పైకి మార్కింగ్ చేసేసి అక్కడ నుంచి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 2.2కి అయితే 2.5కి అయితే మార్కింగ్ చేస్తాయి కదా, ఈ 2 కూడా కలిపేసుకోవాలి. మధ్యలోకి అయితే ఈ విధంగా రౌండ్ వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి అంటే ఖర్చు తీసేసి నేను ఇక్కడైతే మార్కింగ్ చేసి చూపిస్తున్నా. చూడండి,
ఇలాగ చేయడం వల్ల మనకి కరెక్ట్గా హైట్ అనేది అంటే కరెక్ట్గా అది బ్లౌజ్ నుంచి వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా, ఇలాగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి నేను ఇంకా కటింగ్ అయితే చేస్తున్నానండి. కటింగ్ చేసేటప్పుడు మనము నెక్తో నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మీరు సైడ్ జాయిన్ల దగ్గర నుంచి అయినా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇలాగా కటింగ్ చేసేసి నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్ కటింగ్ చేసేటప్పుడు నేను పైన మార్కింగ్ వేసా కదండి లైన్ అనేది, ఇక్కడ పైనది కట్ చేస్తున్నా, కిందది అయితే కట్ చేయలేదు. కిందది కట్ చేస్తే మనకి ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ అయిపోతుంది, దానివల్ల మనకి ముడతలు వస్తాయి. చూడండి ఇలాగా ఎక్స్ట్రాగా నీట్గా అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి ఉండకూడదండి. నీట్గా మనం మార్కింగ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి. సేమ్ దీని ఆధారంగానే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూడండి ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ ఖర్చుకి నేను 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను, ఎందుకంటే కుట్టు అంటే నేను ఎక్స్ట్రాగా క్లాత్ అనేది జాయింట్ చేయకోకుండా డైరెక్ట్గా క్లాత్ తోటైతే మర్చి కుట్టేస్తాను. తర్వాత మార్కింగ్ వేసిన దగ్గర నుంచి 2 ఇంచెస్ అయితే పైకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ పట్టు వస్తుంది కాబట్టి సరిపోతుందండి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా మనము బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో బ్యాక్ పార్ట్ దాని ఆధారంగానే ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగానే మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చంక దగ్గర లోత్ అనేది ఎందుకు తీసుకోవాలంటే మనకి చంక దగ్గర మన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఒకటే లెవెల్లో ఉండవు కదండి, అంటే వర్క్ చేస్తాం, దానివల్ల మనకి హ్యాండ్స్ అనేటివి ముందుకు వస్తాయి. తర్వాత మీరు ఫోన్ అనేది చేతిలో పెట్టుకున్నారు కాబట్టి మీకు ఫోన్ అనేది చేతిలో పెట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది ముందుకు వస్తుంది. సో అలాగ మనకి ఎప్పుడు కూడా ఒకటే మూమెంట్లో ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనకి ముడతలు వస్తాయి ఫ్రంట్ దగ్గరికి వచ్చినప్పుడు. దానికోసం మనము షేప్ అనేది తీసుకోవాలండి. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఫ్రంట్ పార్ట్లో మీరు మెజర్ చేసేటప్పుడు ఉక్స్ పట్టినైతే తీసుకోవాలి, దానివల్ల మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి నెక్ను అయితే చూసుకున్నాను, తక్కువ వచ్చింటే కొంచెం బ్రాడ్గా అయితే నెక్ను మార్కింగ్ చేస్తున్నాను ఇలాగా. తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క హైట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. కరెక్ట్గా మనకి మిడిల్ అంటే షోల్డర్ మిడిల్లో నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గరికి హైట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత సైడ్ కూడా ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్లో ఇలాగా ఫ్రీ హ్యాండ్తో అయినా వేసుకోవచ్చండి, కానీ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి ఇలాగా ఫ్రీ హ్యాండ్ మూమెంట్తో వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే చాలామంది మెజర్మెంట్స్ అనేది వాడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టే దగ్గర నుంచి 2.5కి అయితే మార్కింగ్ చేసేసుకొని ఇలాగా మిడిల్లో ఒక డాట్ అనేది అంటే 1 ఇంచ్ తోటి డాట్ అనేది వేయాలి. ఈ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఫ్రీ హ్యాండ్ మూమెంట్తో అయితే వేసా కదా. తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి సైడ్కి అయితే ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలాగా ఉక్స్ పట్టీని ఆధారంగా చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఒక హైట్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ అనేది ఇలాగ తీసేసుకోవాలి. చూడండి ఇలాగా క్లాత్ అంతా కూడా నీట్గా అయితే కట్ చేసుకొని నీట్గా అంతా కూడా కట్ చేసుకోవాలండి. తర్వాత మనము షేప్ బెల్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి షేప్ అనేది నేను కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూపిస్తానండి. చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా మనం లోత్ అనేది తీసుకున్నాము. ఇక్కడ లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ తీసుకున్నాము.
ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని బ్యాక్ పార్ట్లో ఎంతైతే వచ్చిందో మార్కింగ్ చేసుకొని సేమ్ అదే విధంగానే బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉండాలండి. అట్లాంటప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు. తర్వాత షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయి అని అన్న వాళ్ళకి పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది స్లోప్ అనేది ఇవ్వాలి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర స్టార్ట్ అవుతుంది కదండి నెక్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి. కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలంటే కింద బేస్ అనేది రెండు కూడా ఒకటే విధంగా ఉండే విధంగా తీసుకున్నాము. నాకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది ఒకటి, సో దీన్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక బ్లౌజ్ని ఈ విధంగా తీసేసుకొని దీన్ని కట్ చేసిన తర్వాత మరి ఇంకొక హ్యాండ్ని అయితే కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ యొక్క చంక అంటే ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. పైన నుంచి టోటల్ అంతా ఇలాగ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే వచ్చింటుందో అందులో 1 ఇంచ్ లెస్ చేసి, ఒకవేళ మనకి ఇక్కడ 11 వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ లెస్ చేసేసి 10 వస్తుంది కదా, ఈ 10 ఇంచులు వచ్చే విధంగా ఇలాగ క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి వదిలేయాలి. ఇలాగ వదిలేసిన తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ యొక్క లూజు, తర్వాత హ్యాండ్ యొక్క హైట్, ఫస్ట్ హ్యాండ్ యొక్క హైట్ అయితే తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. తర్వాత చంక డౌన్ అంటే ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నేను 3.5కి అయితే తీసుకుంటున్నానండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరిగా మనము 3.5కి అయితే వేసేసుకోవాలి. ఇలాగా ఫ్రీ హ్యాండ్ మూమెంట్తో అయితే షేప్ అనేది ఇవ్వాలండి. చూడండి ఈ లూజ్ అనేది హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి అనేది ఇక్కడ ఇలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది హ్యాండ్ లూజ్ అనేది, ఇది ఫిట్టింగ్ పాయింట్. చూడండి చాలా అంటే చాలా ఈజీ. ఫ్రీ హ్యాండ్ మూమెంట్తో మనం ఇక్కడ హ్యాండ్ని నీట్గా అయితే డ్రాయింగ్ చేసేసి కటింగ్ అయితే చేయొచ్చు. చెంక దగ్గర ముడతలు వస్తున్నాయి అన్న వాళ్ళకైతే హ్యాండ్ కింద దగ్గర ఇంకా అంటే 3.5 వరకు కూడా మనము లోత్ అనేది తీయచ్చండి. దానివల్ల మనకి ముడతలు అనేటివి అస్సలు రావు. కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మిడిల్లో అయితే ఒక టక్స్ అయితే ఇద్దామండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు గుర్తు. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనము ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడే విధంగా హ్యాండ్స్కి కటింగ్ అయితే చేసాం కదండి. సో వాటిని అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఇలాగ కటింగ్ చేయడం వల్ల మనకి వర్క్ అనేది త్వరగా ఫినిష్ అవుతుంది. తర్వాత మనకి కూడా వర్క్ అనేది ఎక్కువ హెడేక్ అనేది అనిపించదు. అంటే అంతా కూడా త్వరగా అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి. చూడండి ఇక్కడ మనకి ఇది బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్ అండి. దీనికి నేను ఆల్రెడీ నెక్ అనేది కట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయలేం కదా, అంటే నెక్ వర్క్ బ్లౌజ్ నేను నార్మల్ నెక్ అనుకుని నార్మల్గా కట్ చేశాను రౌండ్ నెక్. కానీ మనకి రౌండ్ నెక్కే ఉండేది వర్క్లో, కానీ బ్రాడ్ అనేది ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు మనము ఎలాగ కటింగ్ చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ కటింగ్ చేసేసా కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నెక్ అనేది ముందుగానే కట్ చేయకూడదు, తర్వాత కట్ చేయాల్సింది. దాన్ని నేను అనుకోకుండా కట్ చేశాను. ఇలాగ జరిగినప్పుడు మిస్టేక్ నేనేం చేశానంటే మిడిల్ అంటే నెక్ ఉంటుంది కదండి, మిడిల్లో మనం కట్ చేసిన నెక్ ఉంటుంది కదా, సేమ్ దాన్నే మరి అతికించేసి మరి డిజైన్ అంటే ఇప్పుడు రౌండ్ నెక్ ఉంది కదండి, దాన్ని పెట్టేసేసి రౌండ్ నెక్ ఎంతైతే ఉందో సేమ్ అంతా నీట్గా పెట్టేసేసి స్టిచ్చింగ్ అనేది చేశానండి. దీనివల్ల మనకి రౌండ్ నెక్ చెడిపోదు, తర్వాత డిజైన్ కూడా ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది రెడీ చేస్తున్నాను. ఈ షేప్ బెల్ట్ రెడీ చేసేటప్పుడు నేను ఇక్కడ
మెజర్మెంట్స్ అనేది వాడలేదండి. జస్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో దాని ఆధారంగా ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని, అంటే మనము షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసినా పర్లేదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంపారిజన్ చేస్తాం కాబట్టి మనకి అక్కడ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తాం కాబట్టి మన మెథడ్లో షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కంపారిజన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ బ్లౌజ్ని అయితే కటింగ్ చేస్తున్నానండి. ఇందాక మనం కటింగ్ చేసాం కదండి లైనింగ్ని, దాన్ని అయితే దీని మీద పెట్టేసేసి నీట్గా అయితే ఇక్కడ చూడండి మనకి వర్క్ అనేది కనిపిస్తుంది కదా లోపల నుంచి. సో ఇలాంటప్పుడు నేను ఇందాక చెప్పా కదండి మధ్యలో మనం నెక్ని కట్ చేసాం కదా, సేమ్ ఆ నెక్ని మరి అతికించేసి నేను ఇక్కడ మరి అయితే ఇది స్టిచ్చింగ్ అయితే చేశానండి. మనకి వర్క్ బ్లౌజ్ ఏ విధంగా అయితే నెక్ ఉందో సేమ్ అదే విధంగానే స్టిచ్చింగ్ చేశాను. ఫైనల్లీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే నేను మరి కటింగ్ చేసి మిస్టేక్ చేసినట్టయితే కనిపించలేదు, నీట్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా, సేమ్ బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ను కూడా మనమైతే పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఆల్రెడీ నెక్ అనేది తీసేసాను. సో దీనికి కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనము రెండు పక్కల అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకదాన్ని కుట్టిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇంకొక పక్క అయితే కుట్టచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి ఇబ్బంది అయ్యేదైతే బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మనం నెక్ని కట్ చేసాం కాబట్టి ఇప్పుడు మరి నెక్ని అయితే అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత మరి కటింగ్ అనేది చేయాలి. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ని కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను. జస్ట్ మనకి 1/2 ఇంచ్ అనేది ఎక్కువ క్లాత్ ఉంచుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ ఏం అవసరం లేదండి. చూడండి ఇక్కడ కూడా మొత్తం అంతా బ్యాక్ పార్ట్లో, అంటే బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే కటింగ్ చేసామో మనము 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసుకొని కటింగ్ చేసాం కదండి, సేమ్ అదే విధంగానే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇది కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నెక్ని ఇలాగ పెట్టేసిన తర్వాత మనం లైనింగ్ని పెడతాము. చూడండి తక్కువ అయితే వస్తుంది కదా, ఇలాగ వస్తుంది కాబట్టి నేను ఇలాగ పైకి పెడుతుంటే నెక్ అనేది తక్కువ అయిపోతుంది. అంటే మనం కట్ చేసింది పైకి కట్ చేసాము కానీ నెక్ వచ్చింది కిందికి వచ్చింది. సో ఇలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే మధ్యలో ఏదైతే క్లాత్ని కట్ చేసామో దాన్ని మరి అతికించేసాను. అతికించేసి ఈ నెక్ అనేది వర్క్ వేసాం కదండి, ఈ నెక్ ఎంతైతే ఉందో సేమ్ అంతే అనేది నేను స్టిచ్చింగ్ అనేది చేశాను. దానివల్ల మనకి నెక్ అనేది ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఇలాగా మిస్టేక్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ షేప్ బెల్ట్కి నేను క్లాత్ని అయితే కత్తిరిస్తున్నాను. ఎక్కువ ఏం అవసరం లేదు, 1/2 ఇంచ్ అనేది మనకి ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుందండి. షేప్ బెల్ట్ ఇది. ఇలాగ ఒక బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేశాను. సేమ్ దీనిలాగే ఇంకొక బ్లౌజ్ని కూడా కటింగ్ చేస్తే సరిపోతుందండి. ఇంకొక బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నాకు ఒక సైడ్ అనేది బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ అనేది బార్డర్ రాలేదు. ఇలాగ వచ్చినప్పుడు మనము క్లాత్ అనేది చాలా బాగా అడ్జస్ట్మెంట్ అవుతుందండి. కానీ తప్పనిసరిగా మనకి క్లాత్కి అతుకులు అనేటివి పడతాయి. అంతకంటే ముందు ఇక్కడ చూడండి హ్యాండ్స్కి మనకి క్లాత్ అనేది తక్కువ వచ్చింది అనేసి నేను ఫస్ట్ ఒక క్లాత్ని కట్ చేసి దాన్ని ఆధారంగానే ఇక్కడ ఇంకొక హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా సఫిషియెంట్గా అయితే సరిపోతుంది. కానీ నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది హైట్ అనేది తక్కువ ఉంది. దీనికి కూడా క్లాత్ అనేది చాలా అయితే జాయిన్ చేయాలండి. ఒక పక్క హ్యాండ్కి క్లాత్ అనేది జాయిన్ చేయాలి, ఇంకొక పక్క అయితే
ఏం అవసరం లేదు. చూడండి ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత సేమ్ మనము దాన్ని ఎలాగైతే కటింగ్ చేస్తామో సేమ్ అది ఎంతైతే ఉందో అంతే వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇలాగ చేయడం వల్ల మనకి ఒక పక్క మాత్రమే కటింగ్ పడుతుంది. తర్వాత జాయిన్ చేసేటప్పుడు కూడా ఒక సైడే కాబట్టి ఈజీగా అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు మరీ ఎక్కువ ఖర్చు అయితే తీసుకోకండి. ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఖర్చు అయితే తీసుకోకూడదు. ఎంతైతే ఉందో సేమ్ అంతే తీసేసుకోవాలి. మిడిల్లో మాత్రం ఇలాగ ఖర్చు అనేది పెట్టేసేయండి. దీనివల్ల మనకి కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది. దీనికి నేను ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. చూడండి ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను హ్యాండ్స్ని అయితే ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసాం కాబట్టి ఇక్కడ ఓపెన్ ఉండదు. ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా క్లాత్ని ఇక్కడే నేను కటింగ్ చేసేసి పెట్టేస్తున్నాను. హ్యాండ్స్కి జాయిన్ చేయడం కోసం ఇలాగ పెట్టేసేస్తే మనకి కుర్తుగా ఉంటుంది కాబట్టి ఇలాగ పెట్టేసాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది ఈ బ్లౌజ్కి మనము కట్ చేసుకోవాలి కదా. హ్యాండ్ ఒక హైట్ ఎంత ఉంది అనేది ఇలాగ చెక్ చేసేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేస్తున్నానండి. హ్యాండ్ ఎంతైతే పొడవు ఉందో అంత తీసేసుకొని ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. కానీ దీనికి అతుకు రెండింటివి పడతాయి, మెయిన్ క్లాత్కి తర్వాత లైనింగ్ క్లాత్కి. ఎందుకంటే క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫస్ట్ అయితే ఇలాగ పెట్టేస్తున్నాను నీట్గా. తర్వాత ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి 1/2 ఇంచ్ అనేది మొత్తం ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని నీట్గా 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా మిడిల్లో కూడా 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకోవాలి. దీనివల్ల మనకి కొత్తగా నేర్చుకునే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటే క్లాత్ అనేది అంతా కూడా ఒకవేళ మనకి అటు ఇటు అయినా ఆ 1/2 ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది. దీనివల్ల మనకి యూజ్ ఉంటుందండి. అంటే ఒకవేళ 1/2 ఇంచ్ అనేది తక్కువ అయిపోతే అప్పుడు మనము ఏం చేయలేం కదా. సో అంటే కత్తిరించేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదా. చూడండి ఇక్కడ సైడ్ కూడా సేమ్ 1/2 ఇంచ్ ఖర్చు చేసుకొని నీట్గా అయితే కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఉన్న క్లాత్ అంతా కూడా ఇందులోనే పెట్టేస్తుంది. అంటే ఈ బ్లౌజ్కి సంబంధించిన క్లాత్ అంతా కూడా ఇందులోకి పెట్టేసేసి ఈ విధంగా అయితే ఒక థ్రెడ్ అయితే కట్టేస్తున్నానండి. సేమ్ ఈ బ్లౌజు తర్వాత ఇంకొక బ్లౌజ్ రెండు కూడా ఇలాగ కట్టేసి పెట్టుకోవడం వల్ల మనము ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడైనా స్టిచ్చింగ్ చేయం కదా. ఒక 1 వీక్ 2 వీక్స్ అయినా కూడా మనకి ఈజీగా అనేది ఈ క్లాత్ అంతా కూడా ఎక్కడ వెళ్ళకుండా కరెక్ట్గా ఇందులోనే ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసేసి నీట్గా పెట్టేసుకోండి. దీనివల్ల మనకి ఎప్పుడైనా ఒకవేళ 1 మంత్ తర్వాత కుట్టినా కూడా క్లాత్ అనేది ఎక్కడికి వెళ్ళకుండా ఇందులోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.